ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. భారతదేశం అనేది చాలా గొప్ప భూమి, పవిత్ర భూమి, పుణ్యభూమి అనే ఇంత గొప్ప మహిమ మన భారత్కి రావడానికి మూల కారణం. మన భారతీయులు భక్తి చేసిన, పూజలు పునస్కారాలు చేసిన, ఆధ్యాత్మికతని గౌరవించిన, దేవతా ధర్మాన్ని గౌరవించిన తీరు, వారు ఎంచుకున్నటువంటి మార్గంలో పరిపక్వంగా చేస్తూ సక్సెస్ కావాలని ఎన్నో సాధనాలు చేసేటువంటి వారు, అలాంటి దివ్యమైనటువంటి మంచి మహాపురుషులు, గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి భూమి మన భారత్. అందుకే మన భూమిని దేవభూమి, పుణ్యభూమి అని పిలువబడింది. ఏ భూమిపైన మనం నివసిస్తున్నామో ఈ భూమిని భూమాత అని పిలుస్తుంటాం. అవునా? ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటాం. అనేక రకాలటువంటి భక్తులు ఉన్నారు, ఎన్నో రకాల ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు, మంచి మంచి స్పిరిచువల్ లీడర్స్ ఎందరో మన భారత్లో ఉన్నారు. ఇన్ని రకాల సాధన వారు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాలు రకరకాలు ఉండొచ్చు. వారు ఎన్నో రకాలుగా సాధనాలు, మరియు కొందరు డ్రెస్ స్టైల్ రకరకాలుగా ఉన్నాయి, పేర్లు రకరకాలుగా ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉంటూ ఇంత నియమ నిష్టతో వారు చేస్తూ ఉంటారు. కొందరి సాధన చూస్తూ చేసేవారి కంటే చూసేవారి షాక్ అవుతుంటారు. ఏమని షాక్ అవుతారు? ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే, మిమ్మల్ని చూస్తుంటే నాకు దడపడుతుంది, మీరు అలా చేయగలరా, అది అవ్వగలదా అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ కూడా చేసేవారి కంటే చూసేవారికి వస్తూ ఉంటాయి. అలా చాలా విషయాలు, మాటలు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఉంటాయి. ఇవన్నీ చేయడానికి ఏంటి మెయిన్ రీజన్? మీ ఫైనల్ జీవిత లక్ష్యం ఏంటి? ఒక మంచి సన్యాసి ఉన్నారనుకోండి, మీరు ఇంత ఘోర తపస్సు చేస్తున్నారు, ఏకంగా అడవికి వచ్చేసారు, అన్నీ మానేసుకున్నారు, ఇంత నిష్టగా ఉంటున్నారు, ఇంత కఠోరంగా నియమాల్ని పాటిస్తూ ఇంతకీ ఏం కావాలనుకుంటున్నారు అని ఇలాంటి క్వశ్చన్ అడిగారనుకోండి, సింపుల్గా వారు జవాబు చెప్తారు, నాకు ముక్తి కావాలి, మరణ అనంతరం నేను స్ట్రైట్గా వెళ్ళిపోయి భగవంతుల్లో కలిసిపోవాలి అనేటువంటి జవాబు మనం వింటూ ఉంటాం. ముక్తి అంటే ఏంటి? జీవన ముక్తి అంటే ఏమిటి? మనమంతా జీవాత్మలం. శరీరం అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని మనం నడిపించేటువంటి వారిని. మన యొక్క ఆత్మ శరీరం అనేటువంటి యొక్క రథంని నడిపిస్తున్నటువంటి ఒక సారథి సమానము. ఈ శరీరం అనేటువంటి ఈ రథమును నడిపిస్తున్నటువంటి ఒక సారథి అయినటువంటి నేను ఆత్మ. ఈ పంచ కర్మేంద్రియాల్ని ఆధీనంలో తీసుకొని అధికారిగా మన శరీరాన్ని మనం నడుపుతూ ఉన్నాము. ఓకే, ఫైనలీ మన యొక్క జీవిత లక్ష్యం, సాధన చేస్తున్నటువంటి వ్యక్తి ఏం ఎంచుకున్నాడు? ఫైనలీ నేను భగవంతుల్లో కలిసిపోవాలి, ఏది ఏమైనా నేను భగవంతుల్లో లీనమైపోవాలి. ఎందుకు ఇంత పెద్ద లక్ష్యం తీసుకున్నారు అంటే, వారి జీవిత అనుభవాలు, ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అంటే అనేక రకాలుగా నాస్తికులను చూస్తూ, అలాంటి సమయాన్ని వృధా చేస్తూ, భ్రష్ట కర్మలు చేస్తూ, ఇతరులతో చేయిస్తూ, వారి జీవితాన్ని లాస్ చేసుకుంటూ ఇతరుల జీవితాన్ని లాస్ చేసేటువంటి వారిని చూసి 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 పాపాలు చేసేవారిని చూస్తుంటాము, చేసిన పాపాలని అనుభవించేటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. అవునా? ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరగాల్సిందే. అలాంటప్పుడు మనము చేస్తున్నటువంటి ఇలాంటి భ్రష్ట కర్మలు ఇలాగే చేస్తూ 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 భగవంతుల్లో సంపూర్ణంగా కలిసిపోవడం, లీనమైపోవడం, అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనలు కూడా చాలామంది వ్యక్తుల్లో వస్తూ ఉంటాయి. అసలు ముక్తి అంటే ఏమిటి? ఈ విషయాన్ని ఈరోజు మనం క్లియర్ చేసుకుందాం.
వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఒక్కొక్క పురాణం ఒక్కొక్క మాట చెప్పింది, ఒక్కొక్క వేదం ఒక్కొక్క పాట చెప్పింది, ఒక్కొక్క ధర్మస్థాపకుడు ఒక్కొక్క రకంగా డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అనేక రకాల ధర్మాలు, అనేక రకాల మార్గాలు ఎక్కువ కావటంతో కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. నా లైఫ్లో ఇంతవరకు నేను చేస్తుంది ఇది, ఇప్పుడు మీరు కొత్తగా నాకు అనిపిస్తారు, మీరు చెప్తున్న మాటలు వేరే, లైఫ్ అంతా హాఫ్ కంటే ఎక్కువ లైఫ్, నేను చేసింది ఇదే కదా, సడన్గా ఇది నాకు వద్దు, అది నేను చేస్తా అని వేరేది నేను కొత్తగా చేస్తే నా నిజ జీవితంలో ఏమైనా లాస్ అవుతానో ఏమో, ఇది కాకుండా ఇంకేమైనా జరుగుతుందో ఏమో అనే డౌట్స్, సంశయాలు చాలా మందిలో వస్తూ ఉంటాయన్నమాట. ఇది సహజమే. మరి ఇవన్నీ చేసి నేను చేస్తున్నటువంటి సాధనలో నాకు భగవంతుడు ముక్తికి తీసుకెళ్ళడా, నాకు మోక్షం దొరుకుతుందా దొరకదా అనేటువంటి అనుమానాలు చాలామందికి వస్తాయన్నమాట. మీరు ఇదివరకే విన్నారు ఆత్మ యొక్క పరిచయం గురించి. పంచ కర్మేంద్రియాలతో తయారు చేయబడేటువంటి మన మానవ శరీర నిర్మాణం గురించి వింటున్న ప్రతి ఒక్కరికి చాలా బాగా తెలుసు. ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఒక దివ్యమైన అద్భుతమైన శక్తియే మన యొక్క ఆత్మ. కంటికి కూడా కనపడనటువంటి అతి సూక్ష్మమైన ఒక దివ్యమైన శక్తియే మన ఆత్మ. ఆ ఆత్మనే మన ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంది. మన ఆత్మకు ఒక రెండు ఎట్టి పరిస్థితుల్లో తప్పవు, ఎవరికైనా కానివ్వండి. ఆ రెండు ప్రతి ఒక్క ఆత్మకు ఏం తప్పవు అంటే జన్మ మరణం. ఎవరికి తప్పదండి? జన్మ మరణ ఈ చక్రంలో ప్రతి ఒక్కరిమి వచ్చాము, వస్తున్నాము, రావాల్సిందే. ముక్తి అంటే చాలామందికి ఏం తెలుసు అంటే మరణ అనంతరం శరీరంలో ఉండేటువంటి ఈ ఆత్మ కంప్లీట్గా భగవంతుల్లో కలిసిపోవాలి, లీనమైపోవాలి అనేటువంటి ఆలోచన. చాలామందికి వాళ్ళ ఆత్మీయుల మరణం జరిగాక ఇదే ఆలోచిస్తూ ఉంటారు. చనిపోయిన మా అమ్మగారు ఆత్మ ఎక్కడికి వెళ్ళారో ఏమో అనేటువంటి ఆలోచన. మంచి భక్తిని ఇష్టపడేటువంటి వారు, భక్తిలో లీనమైనటువంటి మహాపురుషులు మరణించారనుకోండి, మహాపురుషులు మరణించిన తర్వాత మరణానంతరం వారి గురించి భక్తులు ఇదే మాట్లాడతారు. అంత మహాపురుషుడు మరణించి ఎక్కడికి వెళ్తాడు అని తర్వాత ఎక్కడైనా ప్రవచనాలు నడుస్తున్నాయనుకోండి, మరణించినటువంటి ఆ మహాపురుషుడు గురించి ఏం మాట్లాడతారంటే మహాపూజ్య స్వరూపులో వారి మరణానంతరం భగవంతుల్లో కలిసిపోయారు, లీనమైపోయారు, వారికి మోక్ష ప్రాప్తి దొరికింది, ముక్తి ప్రాప్తి దొరికింది అని మహాపురుషుల మరణ అనంతరం మనం మాట్లాడేటువంటి టాక్. ఒక సాధారణమైన వ్యక్తి వారి గృహస్థంలో ఉంటాం, వారి నియమాలేంటి, వారు ఏం చేయగలుగుతారో అది చేసుకున్నారు, వారు మరణించారు. వారి గురించి ఏం మాట్లాడతాం? ఆ వ్యక్తి ఎక్కడికి పోయాడు అంటే ఆ వ్యక్తి బాగానే ఉండనండి, ఉన్నట్టుండి అనారోగ్యం వచ్చి మరణించాడు అని మనం మాట్లాడతాం. ఒక సన్యాసి మరణం గురించి ఏమంటాం? మరణ అనంతరం ఆ వ్యక్తి భగవంతుల్లో కలిసిపోయాడు, లీనమైపోయాడు అంటాం. సాధారణ వ్యక్తి చనిపోతే చనిపోయాడు, మరణించాడని అంటాం. ఒక నాస్తికుడు, ఒక పాపి అలాంటి నాస్తికుడు, ఒక పాపాత్ముడు, మనం శాస్త్రాలలో కూడా అలాంటి వారి స్టోరీస్ అనేకం వినే ఉంటాం. అలాంటి పాపకర్మలు చేసేటువంటి వ్యక్తుల గురించి మన కళ్ళ ముందు ఆ వ్యక్తిని చూస్తాం. అతను చేసిన పాపాలు కానివ్వండి, ఆయన హత్యలు కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, ఇతరుల నుండి డబ్బులు లాక్కోవడం కానివ్వండి, అన్యాయంగా పక్క వారిని దోసుకొని తినడం, కొట్టడం, తిట్టడం, లాక్కోవడం, వారి చెయ్యని పాపకర్మ అనేటువంటిది ఉండదు. అలాంటి వ్యక్తులు మరణించారనుకోండి, ఆయన చనిపోయాడు కదండి, ఏమైపోయి ఉండొచ్చు
అని అడిగితే వారి కోసం ఏమంట, వాడా పాపాత్ముడండి, పురుగులు పడి చచ్చాడండి అని మాట్లాడుతూ ఉంటాం. ఈ ముగ్గురు విషయంలో ఏం జరిగింది? మహాత్ముడు కూడా మరణించాడు. ఓకే, సాధారణమైన వ్యక్తి కూడా మరణించాడు. జీవిత కాలంలో అన్ని రకాల భ్రష్ట కర్మలు, ఒక మనిషిగా పుట్టి ఎన్ని రకాల పాపాలు చేయవచ్చో అన్ని రకాల పాపాలు చేసి చనిపోయిన వ్యక్తి. ముగ్గురు విషయంలో జరిగింది సేమ్, ఒకటే జరిగింది. ఏం జరిగింది? శరీరంలో ఆ వ్యక్తి ఉండాల్సినటువంటి టైంని పూర్తి చేసుకొని వారి శరీరాన్ని వదిలేసి మరణించారు. ఆఫ్టర్ డెత్ ఏం జరిగి ఉంటుంది అనేటువంటి క్వశ్చన్స్ రకరకాలుగా వస్తాయి. ఒక మహాపురుషుడు ఏం పాపాలు చేయలేదు, మంచి ధ్యానంలో ఉంటూ తపస్సు చేశాడు కాబట్టి ఆయనకు మోక్షం దొరికిందని మనం డిసైడ్ అవుతుంటాం. సాధారణ వ్యక్తి చనిపోయాడనుకోండి, దేవుణ్ణి ప్రార్థిస్తుంటాం. మీ మరణానంతరం భగవంతుని మేము కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాము, ఒక మంచి ఇంట్లో వారు పుట్టి ఉండొచ్చు. కానీ జీవితకాలంలో అన్ని పాపాత్మలే అందరినీ ఏడిపిస్తూ, దోచుకుంటూ, పీడిస్తూ, రక్తం తాగినటువంటి మహారాక్షసుడు మరణించాడు కాబట్టి మనం డిసైడ్ అవుతుంటాం, ఈ పాపాత్ముడు మరణించి ఏ కుక్కయో పుట్టుండొచ్చు, నరకం అనుభవిస్తుండొచ్చు అని మనం డిసైడ్ అవుతుంటాం. ముక్తి అంటే ఏంటి? భగవంతుల్లో లీనం కావడం సాధ్యమవుతుందా లేదా అనే అంశం గురించి ఇప్పుడు చర్చించుకుందాము. జన్మ మరణ చక్రంలో వచ్చేటువంటి ప్రతి ఆత్మ విషయంలో ఏం జరుగుతుందంటే, ఒక సాధారణమైన వ్యక్తి ప్రస్తుతం బాగానే ఉన్నాడు, ఇంకా కొన్ని రోజులలోనే వారి శరీరం వదిలేసి వెళ్ళిపోబోతున్నారనుకోండి. ఆ వ్యక్తి ఇక్కడ మరణించక ముందే ఇంత పెద్ద ప్రపంచంలో ఎక్కడో ఒక చోటు వారి యొక్క శరీరం నిర్మాణం అవుతూనే ఉంటుందన్నమాట, తల్లి గర్భంలో. ఇక్కడ వారి శరీరం తయారు కాగానే, మరణించగానే తయారవుతున్న తల్లి గర్భంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తల్లి గర్భంలో ప్రవేశించగానే అక్కడ వారి కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా ఆ శరీరం నిర్మాణం అనేది పెరుగుతూ ఉంటుంది. తల్లి గర్భంలోనే 9 మాసాలు పూర్తి కాగానే ఆ శరీరం పరిపక్వత అయిపోయాక వారు జన్మ తీసుకుంటారు. ఇది ప్రతి ఒక్కరి విషయంలో ఇదే జరిగింది, ఇదే జరుగుతుంది. మరణానంతరం ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి తయారవుతున్న తల్లి గర్భంలో వెళ్ళి, కొత్త శరీరంలో వెళ్ళి వారి యొక్క 2వ జన్మ వారు తీసుకొని వాళ్ళ లైఫ్ని వారు స్టార్ట్ చేస్తారనమాట. కానీ ఏ రకంగా కూడా ఏ ఆత్మ కూడా పైకి వెళ్ళిపోలేదు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోలేదు. లీనం అనేది జరగదు. జన్మ మరణంలో ప్రతి ఒక్కరికి రావాల్సిందే. ఈ జన్మలో అంటే వారు ఇప్పుడు జన్మ తీసుకున్నారు, లాస్ట్ జన్మ ఆ వ్యక్తి ఎలాంటి కర్మలు చేశారు, ఆ కర్మల యొక్క ఫలితాన్ని, కర్మల యొక్క రిజల్ట్ని ప్రతి ఒక్క ఆత్మ తన వెంట తీసుకొస్తుంది. కర్మల యొక్క ఫలితాన్ని ఈ జన్మ వరకు తీసుకువచ్చి దాని యొక్క రిజల్ట్ని అలాంటి వ్యక్తులతో ఉంటూ, అలాంటి వ్యక్తులతో కలుస్తూ పాస్ట్ జన్మ పాప పుణ్యాల అకౌంట్ని ఈ జన్మలో కూడా క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే పరమాత్మ మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, అనేక జన్మలు అయిపోయినటువంటి జన్మలో మీ యొక్క ఆత్మ యుగాలు మారుతున్నా కొద్దీ మీ కర్మలు కూడా మారుస్తూ వచ్చింది. దేవతా యుగంలో ఉన్నప్పుడు మీ ఆత్మ దైవీ సంస్కారాలు ఉండేవి కాబట్టి శ్రేష్ఠ పుణ్యకర్మలే మీ ఆత్మ చేసి వచ్చింది. అదేవిధంగా 3వ యుగంలో మీరు చేసినటువంటి కర్మల ఫలితంగానే 4వ జన్మకు మీరు చేరుకున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఈ కలియుగంలో ఎవరైతే చెడు సహవాసంలో పడ్డారో, చెడు కర్మలు చేస్తున్నారో, దానికి ఫలితం వారు చెడుయే అనుభవించాల్సి వస్తుంది. అలాంటి రిజల్ట్ని వారు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాజయోగ అభ్యాసం చేస్తూ చేయించేటువంటి బ్రహ్మకుమారిస్ ఈశ్వరీ విశ్వవిద్యాలయము అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థలో చేస్తూ చేయించేటువంటి సాధన ఏంటంటే, మీ యొక్క వ్యవహారంలో శుద్ధీకరణ,
శ్రేష్ఠ కర్మలే చెయ్యండి. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చెయ్యండి. ఏ ఆత్మ అయినా కానివ్వండి, ఎవరి కర్మకు వారే బాధ్యులు. వారి కర్మకు వారే బాధ్యులే కాబట్టి నాకు మంచి ఫలితం కావాలి. అందుకే నేను శుద్ధమైన శ్రేష్టమైన కర్మలు మాత్రమే చెయ్యాలి. నేను చేస్తేనే నేను పొందుతాను అనేటువంటి నియమాన్ని మీరు విన్నారు, తెలుసుకున్నారు. కాబట్టి ఆఫ్టర్ డెత్ ఏం జరుగుతుంది, ముక్తి యొక్క అర్థం ఏంటి, ఎలాంటి కర్మకు ఎలాంటి ఫలితం పొందుతారు అనేటువంటి ఎన్నో విషయాలను మీరు తెలుసుకున్నారు. ఏ క్షేత్రంలో ఉండేటువంటి వ్యక్తి మరణాంతరం ఏం జరుగుతుంది అది కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ప్రజెంట్ వింటున్న మీ అందరి చేతిలో ఏముంది అంటే, మీరు ఏ కర్మలు చేస్తే మీకు మంచి, భ్రష్టం కర్మల, శ్రేష్ఠ కర్మల, సుఖప్రదమైనటువంటి కర్మల, దుఃఖం కలిగించేటువంటి కర్మల. నేను చేస్తున్నటువంటి కర్మలకు రిజల్ట్ తీసుకునే రోజు నేను మాత్రమే బాధ్యున్నవుతా. మీరు రాంగ్ కర్మలు చేస్తే రిజల్ట్ పొందిన రోజు రాంగ్ రిజల్ట్ వస్తే ఏ రకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ మిమ్మల్ని కాపాడరు అనే విషయం పైన అటెన్షన్ ఇవ్వండి. ఒక వ్యక్తి భ్రష్ట కర్మలే చేశాడు అనుకోండి, ఇప్పుడు చూడండి అన్ని దొంగతనాలు చేశాడు, దోపిడీలు చేశాడు, అదే రాంగ్ కర్మ. మనం ఏ ఫీల్డ్లో ఉన్నాం, నేను చేస్తున్నటువంటి కర్మలు కరెక్ట్గా ఉన్నాయా అనే విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి. మరి ఒకవేళ నేను పాపకర్మలు చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి సపోజ్గా ఒక దైవ కార్యం చేసేటువంటి వ్యక్తులు వారు ఏదైనా తప్పు చేశారనుకోండి, ప్రతి ఒక్కరు వారికి స్పెషల్గా పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. మీరు ఉండేటువంటి ఫీల్డ్ ఎలాంటిది, మీరు చేస్తున్న కర్మలు ఏంటి అనేది కొద్దో గొప్పో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా అనేటువంటి క్వశ్చన్ మనం అడుగుతుంటాం, అవునా? తెలియక చేస్తే అమాయకులని అంటాం, తెలిసి చేస్తే అవివేకవంతుడని అంటాం. కర్మల జ్ఞానం నాకు తెలుసు, నేను చేస్తున్న కర్మలేంటో నాకే కరెక్ట్ తెలుసు. అవి రెండు మ్యాచ్ ఉన్నాయా అనేది మనం చూసుకుందాం. కాబట్టి చేస్తున్న కర్మలు ఎలాంటివి చేస్తున్నా చేసింది మీరే, కాబట్టి ఫలితం మీరే అనుభవిస్తారు అని ఒక చిన్నగా అడ్వైజ్ ఇచ్చి వారు పక్కన వచ్చేశారు. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి చెకింగ్. నేను చేస్తుంది కర్మల్లో శుద్ధీకరణ ఉందా, పాపకర్మలే నేను చేసినప్పుడే, చెయ్యాలి అని అనిపించినప్పుడే అదే సెకండ్ ఇది భగవంతుని యొక్క సందేశంగా మనం భావిస్తూ దాన్ని మనం స్వీకరించాలి. అలా చూస్తూ పోతుంటే మన జీవిత కాలంలో వృధా చేసిన టైమే ఎక్కువగా ఉంటుంది, అవునా? ఎంతో ఆల్రెడీ నేను వేస్ట్ చేసేసుకున్నాను, నాకు తెలియకుండానే ఎన్నో పాపకర్మలు ఆల్రెడీ నేను చేసేసాను. కాబట్టి దాన్ని ఇప్పుడు కన్నా నేను కళ్ళు తెరిచి వాటిని స్టాప్ చేసుకుంటే ఇక మిగిలినటువంటి నా లైఫ్ కానివ్వండి, నా శేష జీవితం కానివ్వండి, పాపకర్మలతో మలినమైపోయి నేను ఎంచుకున్నటువంటి ఈ ఫీల్డ్లో భ్రష్ట కర్మలతో నన్ను నేను ఏ రకంగా లాస్ చేసుకోవచ్చో అప్పుడే పరమాత్మ ద్వారా మనకి గొప్ప ప్రాలబ్ధం అనేది దొరుకుతూ ఉంటుంది. ఈ రకంగా సెల్ఫ్ రియలైజేషన్ చేసుకొని మన కర్మల్లో మనం శుద్ధీకరణ తీసుకొని వస్తే మరణానంతరం ఏం దొరుకుతుంది, ముక్తిలోకి వెళ్తానా, నరకయాతన అనుభవిస్తానా, అదే నరకం దొరుకుతుందా, స్వర్గం దొరుకుతుందా అని అనేక రకరకాల క్వశ్చన్ మార్క్స్ నుండి మనం మెంటల్గా ఫ్రీ అవ్వచ్చు. ఎందుకంటే ఇది నియమం అన్నమాట. ప్రశ్న చిత్తుడైనటువంటి ఆత్మ ప్రసన్న చిత్తంగా ఉండలేదు. ప్రశ్న చిత్తుడైనటువంటి ఆత్మ ప్రసన్న చిత్తంగా ఉండలేరు. ప్రశ్న చిత్త డౌట్ఫుల్. అనేక ప్రశ్నలు చూడండి, కొందరు మైండ్లో చేసేది తక్కువ, ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. ఏం ప్రశ్నలు, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ, ఇలాంటి అతిగా ప్రశ్నల్లో పోయినప్పుడే మనం ప్రసన్న చిత్తంగా ఉండలేకపోతాం, సంతోషంగా జీవించలేకపోతూ ఉంటాం.
మీ దగ్గర సంతోషం తప్ప అన్నీ ఉన్నాయి అంటే ఏముందని అర్థం? ఒకసారి ప్రశ్నించుకోండి. నాకు సంతోషం తప్ప అన్నీ ఉన్నాయి అంటే ఏముంది? ఏముండాలో అదే లేదు. మనం చేస్తున్నటువంటి ఈ సాధనలో భవిష్యత్తులో ముక్తి దొరుకుతుందా దొరకదా అనేటువంటిది మరణానంతరం జరిగేది. కానీ వర్తమాన సమయంలో నేను సంతోషంగా లేను అంటే దేని సమానం? సంతోషం లేదు అంటే ఏముంది నా దగ్గర? చింత ఉంది, టెన్షన్ ఉంది. అందుకే అంటుంటారనమాట, చింత చితితో సమానం. చింత చితితో సమానం. ఒక వ్యక్తి చితిపై ఉన్నాడనుకోండి, ఆయన మొహం ఎలా ఉంటుంది? స్మైల్ ఉంటుందా? చింతలో నిండినటువంటి ఆ వ్యక్తి మొహం కూడా చితిపై పడుకున్న సమానంగానే ఉంటుంది. కొద్ది కూడా వారి ఫేస్లో ఉత్సాహం కనపడదు, ఉమంగం కనపడదు, తృప్తి అనేది కనపడదు. కాబట్టి ప్రజెంట్ ఈరోజు భవిష్యత్తులో నాకు మోక్షం ముక్తి దొరుకుతుందా అనేటువంటి ఆలోచనల కంటే ముందుగానే మనల్ని మనం చెక్ చేసుకుందాము. మనల్ని మనమే రియలైజ్ అవుతూ ఉందాము. ఏ రకంగా నేను భవిష్యత్తులో కాకుండా వర్తమాన సమయంలో అలాంటి గుడ్ ఎక్స్పీరియన్స్ని చేయగలుగుతూ ఉన్నాను. అలాంటి గుడ్ ఎక్స్పీరియన్స్ని నేను చేయగలిగితేనే నా ద్వారా సర్వ ఆత్మలకి గుడ్ ఎక్స్పీరియన్స్ని చేయించగలుగుతూ ఉంటాం. మనకి భవిష్యత్తు గురించి గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, గుడ్ ఫీలింగ్ ఉండాలి, అది చాలా మంచి విషయం. కానీ భవిష్యత్తు కోసమో నేను వర్తమానాన్ని పాడు చేసుకోవద్దు. ఇది నియమం అన్నమాట. ఎలాంటి కర్మ చేస్తే అదే ఫలము. మీరు మంచి కర్మలు చేస్తూ పోండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలమే రిటర్న్లో దొరుకుతుంది. అతి ప్రశ్నలలో మనం పడకుండా, అనవసరమైనటువంటి డౌట్లోకి రాకుండా మైండ్ని కూల్గా పెట్టుకోవాలి. నిజమైన ముక్తి అని దేన్ని అంటారు? ముక్తి అంటే ఫ్రీ అయిపోవడం. ఇప్పుడు ఒక వ్యక్తి శరీరం యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి మరణిస్తే ఏమంటాం? ముక్తి పొందాడు అంటాం. సో అది ఆ యొక్క పెయిన్ నుండి ఫీల్ కావటం. అంతేకాని టోటల్గా మరణానంతరం భగవంతుల్లో లీనం అవ్వడం కాదండి. జన్మ మరణ చక్రంలో ప్రతి ఒక్కరిని నిత్యం రావాల్సిందే. ఈరోజు ఎపిసోడ్లో ముక్తి యొక్క అర్థం గురించి తెలుసుకున్నారు. ముక్తి తర్వాత జరిగేది జీవనముక్తి. రాబోయే ఎపిసోడ్లో జీవనముక్తి యొక్క స్థానం ఏది, జీవనముక్తిలో ఎవరుంటారు అనేటువంటి అంశం గురించి చర్చించుకుందాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.